నమస్తే. దిస్ ఈజ్ పీకా అన్నమాట. సో, నేను నా దోస్తుగాళ్ళు అయితే బయటికి పోమని చెప్పి ప్లాన్ ఏసినామన్నమాట. సో, రూ. 40 షేక్ కోసం 30 కిలోమీటర్లు పోదామని ఫిక్స్ అయిపోయినాం. ఇగ అనుకోర్రి ఇగ లోపలికి బాగా బలిసిపోయిందిరా అని అనుకోలే ఇగ. సో, అది కూడా ఈ ట్రాఫిక్‌లో పోదామని అయితే ఫిక్స్ అయిపోయినామన్నమాట. సో, మనకైతే బండ్లు కావాలి కాబట్టి 200 పెట్రోల్ అయితే కొట్టించామన్నమాట. రూ. 40 షేక్ కోసం 200 పెట్రోల్. ఆహా! సో, మనం అటు ఇటు చూడగానే ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం. ఇక్కడికెళ్ళి వ్యూ అయితే హైదరాబాద్ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. సో, నైట్ టైమ్ ఒక వ్లాగ్ తీయాలి కుదిరితే. సో, ఎంతమంది కావాలంటారో కామెంట్ చేసేయండి. సో, మనకైతే కొంత ముందుకెళ్ళగానే మ్యాప్స్ అయితే ఉన్న సందులన్నీ దింపుతుంది హైదరాబాద్ సందులు. దీని అమ్మాయి బండి అంటే కట్టమంటే కారు పట్టుకొచ్చాడు ఇంకా. సో, హైదరాబాద్‌లో మొత్తం ఉన్న సందులన్నీ తిప్పేసింది మా మ్యాప్స్ అయితే అటు పోనీకి. ఎందుకు సక్కతో పోవచ్చు అంటే పోలేము. ఎందుకంటే ముంగట పోలీసులున్నారు కాబట్టి. మేమైతే బండి మీద ముగ్గురం ఉన్నాం. అందుకే సందులు తిరిగి ఏం టార్చర్ నాయన ఇయాల ఎటు చూసినా మొత్తం పోలీసులే ఉన్నారు. 11 ప్లేసెస్‌లో అడ్డలేసారన్నమాట. సో, ఏం చేయాలో అర్థం కాక వీనైతే దింపేసి మేమైతే కొంచెం ముందుకే లాగినాం. సో, అటు ఇటు చూసే వరకు టైం అయిపోయింది. మిల్క్ షేక్ అక్కడ క్లోజ్ అయిపోయిందని నాకు కాల్ వచ్చేసింది. సో, ఏం చేయాలో అర్థం కాక రిటర్న్ అయితే పోతున్నామన్నమాట. ఇది నమ్మ జీవితం మొత్తం మోయే అయిపాయే. సరే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. సో, అదేం షేక్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి వెళ్ళొస్తాను. బాయ్.